హాయ్ అండి. ఈరోజు కొండపిండాకు ఫ్రై చేస్తున్నాను. ముందు మూకుడు పెట్టేసి ఆవాలు మంచి నూనె వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర అన్నీ వేసి తాలింపు అయింది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసానండి. చూడండి, ఇలా వేపుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసానండి. ఇంత కారం వేయను ఇంకా దీంట్లో. అన్ని కూరల్లో కొంచెం కారం వేస్తాను కదా, ఈ ఈ కర్రీలో మాత్రం కారం వేయను. కూర ఫ్రై ఇంకా అలాగే ఉంటుంది. కడిగి తరిగి పెట్టుకున్న కొండపిండాకండి ఇప్పుడు వేసేద్దాం తాలింపులో. మనకి ఏ ఆకైనా సరే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తోటకూర అవనండి, పాలకూర, చుక్కకూర ఏదైనా ఉడికితే చాలా తగ్గుతుంది. అలాగే ఈ కూర కూడా అలాగే ఎక్కువ కనిపిస్తుంది. మూత తీసి చూద్దాం ఒకసారి. నేను వేపుళ్ళకి దేనికైనా ఉల్లి తరిగి ఎక్కువ వేస్తానండి. తోటకూర అవనివ్వండి, పాలకూర, చుక్కకూర దేనికైనా ఎక్కువ వేస్తాను. వెల్లుల్లి కూడా ఎక్కువే వాడతాను. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం వేద్దాం, కూరకు రుచికి తగినంత. మూత చూద్దాం. చూడండి, చక్కగా వేగింది. చూడండి ఎంత తక్కువ అయిందో కూర. మనం అంత ఆకుపెట్టినా కూడా కొంచెమే అవుతుంది కూర. వెల్లుల్లిపాయ చక్కగా ఉడికింది మెత్తగా. స్టవ్ ఆపేద్దాం. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్.